అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి నోములు అయితే జరిగాయన్నాను కదా, సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఈ పార్ట్ 1 అయితే మా ఇంట్లో ఎలా నోములు జరుపుకున్నాము, ఎవరెవరు కూర్చున్నారు అన్నది ఆ వ్లాగ్లో డీటెయిల్గా చూపించేశాను. ఇక్కడ మా చిన్నత్తయ్య చిన్న మామయ్య వాళ్ళు అయితే మాకు బట్టలు పెడుతున్నారండి. సో ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు పెట్టారు, ఆ బిఫోర్ వ్లాగ్లో అయితే పెట్టాను. ఈ పక్కనైతే మా మావయ్య మా అత్తయ్య వాళ్ళకైతే బట్టలు పెట్టేస్తున్నారు. అలా ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత టిఫిన్లు చేసేసామన్నమాట. 1 అవర్ రిలాక్సేషన్ అయ్యాము. ఇంకా ఇక్కడ మొత్తం సదిరేసేసి మళ్ళీ గోష్ఠి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చైర్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టేశాము. 10:30 దగ్గర నుంచి మా గోష్ఠి అందుకొని 1 వరకు ఆ గోష్ఠి కార్యక్రమాలు అయితే అయిపోయాయి. 1 తర్వాత లంచ్ ఫాలోస్ అండి. లంచ్ ఫాలోస్ అన్నాను కదా, సో అది టిల్ 4 వరకు అయితే జరిగాయి. దీని తర్వాత 4 నుంచి మేము మిగిలిపోయిన అన్నం అయితే ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా పార్సిల్ చేసి టెంపుల్స్ దగ్గర పంచిపెట్టేశామన్నమాట. మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం సేపు షటిల్ ఆడారండి. ఆ వీడియో అయితే మిస్ అయింది, అది దీంట్లో పెట్టలేకపోతున్నాను. కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సేమ్ ఇలాగే సత్యనారాయణ వ్రతం జరిగిందని చెప్పి నేను మినీ వ్లాగ్లో అయితే పెట్టాను కదా, చూడండి, వాళ్ళు ఒకసారి చూడండి మినీ వ్లాగ్స్లో షార్ట్స్లో. సో అక్కడ కూడా సేమ్ అనమాట. 4 వరకు భోజనాలు అవన్నీ కానిచ్చేసి కొంచెం సరదాగా మాట్లాడుకొని 4 నుంచి వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ ఫాదర్తో ఇంకా మా పిల్లలందరూ సరదాగా షటిల్ అయితే ఆడారు. ఆ వీడియో దీంట్లో యాడ్ చేసుకున్నానండి. సో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మై ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్. ఆ రోజు భోజనాలు చేసేటప్పుడైతే నైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు చాలామంది అడిగారనమాట, ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం ఉంది, ఇలా కలిసిమెలిసి వ్రతాలు కానీ పూజలు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చేసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అని చెప్తున్నారు. అది నిజమేనండి. ఎందుకంటే ఈ తరంలో కూడా ఇప్పటికీ ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ మీరు చూసుండరు అండి. దీని గురించి నేను చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబంలో పెళ్ళైన అమ్మాయి మింగిల్ అవ్వాలంటే కత్తి మీద సాము లాంటిదేనండి. నాకైతే చాలా కష్టమైపోయింది. అసలు స్టార్టింగ్లో నేను చిన్న చిన్న కష్టాలు అయితే పడ్డాను. అప్ అండ్ డౌన్స్ చాలా చాలా జరిగాయి. నా తర్వాత కూడా ఉంటారు కదా తోటికోడలు, ఇద్దరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో అడ్జస్ట్ అవుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అన్నది అది గాడ్ గిఫ్ట్ లాంటిదేనండి. సో ఫస్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే, మావయ్య ఇంటి పెద్ద అనమాట, హెడ్. మావయ్య కానివ్వండి, అత్తయ్య కానివ్వండి, వాళ్ళు కరెక్ట్గా ఉండాలండి. వాళ్ళు కరెక్ట్గా ఉండి, నలుగురు కొడుకులు అనమాట. సో ఎక్కడ డిఫరెన్సెస్ చూపించకుండా కరెక్ట్గా సమానంగా చూసుకుంటూ, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇటు ఫ్యామిలీ రిలేషన్స్ దగ్గర కానివ్వండి, చాలా చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తారండి. ఇప్పటికీ చిన్న చిన్న మా మధ్య చిన్న చిన్న గొడవలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి కొన్ని రోజులే ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మేము మామూలు అయిపోయి మళ్ళీ మాట్లాడుకుంటాము. సో ఇప్పటికీ అలా మూవ్ ఆన్ అవుతుందండి. సో దీని తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సమ్మర్లో అయితే మేము లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నామండి. దాని డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అందాక నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. చాలా సంవత్సరాలు అయిపోయిందండి లాంగ్ ట్రిప్కి వెళ్ళి. ఇక్కడ మన ఈ వ్లాగ్ దగ్గరకు వచ్చేస్తే ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ మా పాప ఫ్రెండ్స్ అండి. తల్లికి సూర్యహారతి అందాలేలే తల్లని తల్లికి చంద్రహారతి రవణ కర్పూర కళా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ. ఇలా ఇంట్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అన్నదే ఉండదండి. సరౌండింగ్స్ కానీ ఇంట్లో కానీ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. పెద్దవాళ్ళు ఎలా చేయిస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఇంకా మనం కూడా నేర్చుకుని అదే ఫాలో అవుతూ ఉంటాము.
ఇంకా మన పిల్లల చదువు విషయం కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుందన్న నమ్మకం. ఇప్పుడు మనం లంచ్ మెనూ దగ్గరకు వచ్చేస్తే పెరుగు, పప్పు, దోసకాయ పల్లీ చట్నీ, దొండకాయ పకోడీ, పూర్ణం, గారె, సాంబార్, చింతపండు పులిహోర, ఇస్త్రాకులు క్యాటరింగ్కి ఇచ్చేసామన్నమాట. ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. అప్పడాలు, సత్యనారాయణ స్వామి ప్రసాదం గిన్నెలో ఉందన్నమాట. చిక్కుడుకాయ కర్రీ. ఇక్కడ ఇస్త్రాకులు అయితే మా పెద్దమ్మ, మా హస్బెండ్ కొంచెం కొంచెం తీసి నైవేద్యం కోసం పెడుతున్నారు. దీని తర్వాత ఇంకా అందరికీ బఫే సిస్టమ్ టైప్లో సర్వ్ చేసేసాము. ఇదండి ఈ వ్లాగ్. ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.